డెస్టినీ చిన్నప్పుడే తనని సినిమా వైపులకి అడుగులేసేలా చేసింది, అప్పుడే సక్సెస్లు అందుకునేలా చేసింది. దాని తర్వాత సినిమానే ప్రేమిస్తూ సినిమా కోసమే జీవిస్తూ సినిమాల్ని ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మీకు అందించాలి అని చూస్ చేసుకుంటూ తను పెద్ద అయ్యారు, పెద్దగా ఎదిగారు, హనుమాన్తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. సో ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయి అంటూ సెప్టెంబర్ 12న మనందరినీ పలకరించబోతున్న తేజ సజ్జా విల్ స్పీక్ నౌ. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీడియా వారందరికీ, మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన సినిమా అభిమానులందరికీ, ఏదైనా కొంచెం ఆలస్యం అయి ఉంటే క్షమించండి. వాళ్ళ వానలు అవి పడుతున్నాయి, గణేష్ ఫెస్టివల్ కూడా నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆలస్యం ఉండొచ్చు, క్షమించాలి. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్టు, మీరందరూ వెనకాల నుంచి మంచి సినిమాని ఆదరిస్తారు కాబట్టే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సర్ప్రైజ్ చేసినందుకు మరి ఎవరు, శ్రేయస్సీన్ గారు ప్లానింగే లేకపోతే మా విశ్వప్రసాద్ గారు నన్ను కట్అవుట్ అది సర్ప్రైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలాంటి మనం అభిమానించే స్టార్ హీరోలకి చూస్తూ ఉంటాము, అలాంటిది జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందాక నుంచి ఊరినే అంటే అక్కడ స్పేస్ లేకపోయినా కూడా తీసుకుని పాన్ ఇండియా హీరో అంటున్నారు. అవి ఏమి లేవండి. నేను పనిచేస్తుంది మన తెలుగు ఆడియన్స్ కోసం, మీ మెప్పు పొందడం కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఆ సినిమా ఒకవేళ వేరే భాషల్లో రిలవెంట్ అయితే వాళ్ళు కూడా ఆదరిస్తే అంతకంటే ఆనందమైన విషయం ఇంకోటి ఏమీ లేదు. బట్ నేను పనిచేస్తుంది మాత్రం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేది మాత్రం కథ వినేటప్పుడు కానీ పని చేస్తున్నప్పుడు కానీ దానికి లాస్ట్ మినిట్ డెలివరీ అయ్యేంత వరకు నాకు అనిపించేది మీరే, మీ ప్రేమే. మీ దగ్గరే నేను ప్రెస్ మీట్లు చేసుకుంటా, మీ ముందే నేను సినిమా రిలీజులు చేసుకుంటా, మీ ముందే పుట్టా, మీ ముందే పెరిగా, ఇక్కడే ఉంటా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇప్పుడు మిరాయి గురించి. మిరాయి ఒక 1.5-2 ఇయర్స్ తాలూకా జర్నీ అండి మా లైఫ్లో. నేను హనుమాన్ రిలీజ్ కంటే ఒక 6 months ముందే ఈ సినిమా కమిట్ అవ్వటం జరిగింది. హనుమాన్ రిలీజ్ తర్వాత నేను కమిట్ అవ్వాలన్నా కూడా ఇదే సినిమా చేసేవాడిని, ఇలాగే చేసేవాడిని, ఇదే డైరెక్టర్తో ఉండేది, ఇదే ప్రొడక్షన్లో ఉండేది. ఇంతకంటే బెటర్ సినిమా నాకు దొరికేది కాదు. ఇవాళ నేను చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగిన విషయం ఒకటి ఏంటంటే, నేను ఈ సినిమా కోసం నా 110% పెట్టాను. నేను అందులో ఎలాంటి ఒళ్ళు దాచుకోవటం కానీ, లేకపోతే సగం పనులు చేయటం కానీ, అంతా బాగుంది కదా, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి కదా అని ఆగటం కానీ జరగలేదండి. ఐ హ్యావ్ పుట్ మై 100% ఎఫర్ట్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ దిస్. ఐఎమ్ సో ప్రౌడ్. కార్తిక్ గారు కానీ, హరి గౌరా గారు కానీ, విశ్వప్రసాద్ గారు కానీ, మొత్తం నేను మాట్లాడిన టెక్నికల్ టీం గురించి, ఆర్టిస్టుల గురించి తర్వాత సపరేట్గా చెప్తాను. మా టీం అంతా అంటే యూజువల్గా ఎవరైనా కూడా సినిమా చేస్తున్నప్పుడు అందులో ఉన్న సాంకేతిక నిపుణులు వాళ్ళు వేరే సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా టైం కొంచెం తక్కువ రావటం, లేకపోతే వాళ్ళకి ఏదో ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండటం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉండటం, ఏదో ఒక దానివల్ల కమిట్మెంట్ కొంచెం తక్కువ కనిపిస్తుంటుందండి. కానీ ఈ సినిమాకి మనస్ఫూర్తిగా చెప్పగలను, సక్సెస్ అనేది దైవాధీనం, మీరందరూ ఇవ్వాల్సింది. అది నా చేతిలో లేదు. కానీ నేను, మా టీం 100% ఎఫర్ట్ పెట్టాము. అదే మీకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, రేపొద్దున సినిమాలో కానీ. కార్తిక్ గారు ఒక సుప్రీంలీ టాలెంటెడ్ డిఓపిగా మీ అందరికీ తెలుసు. కానీ ఒక గొప్ప స్టోరీ టెల్లర్గా నాకు తెలుసు. ఆయన డిఓపి మాత్రమే కాదండి, ఆయన డిఓపిగా చేసిన సినిమాలకు కూడా ఆ కథని ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, అందులోని మ్యాజిక్ని బయటికి ఎలా తీసుకురావాలి అని ఆయన డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది. అది ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్ ఫిల్మ్ విత్ కార్తిక్ సార్. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ట్రైలర్ లాంచ్ కాబట్టి కొంచెం తక్కువలో ముగించేస్తాను. అండ్ హరి గారితో నాకు ఇది 2వ సినిమా. నేను హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కడో చెప్పాను, ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నా మీద పడుతూ ఉంటే అంటే ఇది అందరికీ కుదరని ఒక సంఘటన. నాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు హరి గారు, మళ్ళీ కుదురుద్దో లేదో అని నేను అన్నాను, ఎక్కడ ఉంటుంది ఆ బిట్. బట్ నేను ఇవాళ చెప్తున్నాను, అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరి గారు చేశారు. మీ అందరికీ
ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషను గూస్ బంప్స్ అని, అలాంటివి దండుగా ఉన్నాయి. మామూలుగా ఉండదు థియేటర్లో. ఒక్కొక్కరికి మీ గూస్ బంప్స్ నాకు గ్యారంటీ. మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌర డ్యూటీ చేశాడండి, మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేశాడు, బట్ ఐ లైక్ దట్ అలాట్. సో దట్స్ అబౌట్ హరి గారు. మా ప్రొడ్యూసర్ విశ్వ గారు, అందరూ చెప్పారు, బట్ నా మాటకి ఏంటంటే నా అంత ప్యాషనేట్ అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్దీ కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు, కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు. విశ్వ గారికి ఇది ప్యాషన్ అండి. ఆయనకున్న మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ దాని మీద వచ్చే ఇది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే. బట్ విశ్వ గారు దాని కోసం పెట్టే టైం కానీ ఎఫర్ట్ కానీ చాలా చాలా ఎక్కువ. మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నామో, మేము అందరికి ఒకటే సినిమా ఉంది, నా చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది, కార్తిక్ గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది, హరి గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది. మేము అందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం. అంతకంతా కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు, గూఢాచారి 2 తెలుసు కదా, ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు. నేను ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్ విశ్వ సార్ మోర్ అండ్ మోర్. మా హీరోయిన్ రితిక ఈ సినిమాని నమ్ముకుని ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతూ ఒక 2 years నుంచి, ఆర్డర్ అటు ఇటు అయిపోతుంది, ఏదో ఆర్గానిక్గా మాట్లాడుతున్నాను, బట్ అన్ని కవర్ చేస్తా. ఈ సినిమాని నమ్ముకుని ఒక 2 years చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి తను నేర్చుకుని మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇచ్చి, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చి, కొండలెక్కి గుట్టలెక్కి ఎక్కడెక్కడో వేరే కంట్రీల్లో దూరంగా ట్రావెల్ చేసి తను చేసింది. మామూలుగా ఒక ఆడపిల్లకి చాలా కష్టమైన విషయం ఇది. నేను కార్తిక్ గారు అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలం, కానీ తనకు అలా కాదు. అయినప్పటికీ ఏ ఒక్కరోజు నాకు కానీ కార్తిక్ గారు కానీ మా చెవు దగ్గరికి రితిక వల్ల ఏదో అడిగిందనో ఏదో చెప్పిందనో అలాంటి మాట మేము ఎప్పుడు వినలేదు. థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. తర్వాత ట్రాన్స్లేషన్ తర్వాత చేసుకో యూట్యూబ్కి ఎక్కిన తర్వాత. ఇందాక తెలుగులో మాట్లాడిందండి, నాకు అర్థం కాలేదు. ఇదంతా షూటింగ్లో మాట్లాడితే బాగానే ఉండేది కదా, షూటింగ్లో మాట్లాడరు. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫంక్షన్కి వచ్చేప్పుడు మాట్లాడతారు. ఎనీవే, శ్రియా మ్యామ్ తో చిన్నప్పుడు నేను సినిమాలు చేశాను, బాలు చేశాను, ఛత్రపతిలో కాంబినేషన్ లేదు కానీ చేశాను, ట్యాగూర్లో కాంబినేషన్ చేశాను. సో అంటే కేవలం మేము చెప్పిన కథ పట్ల ఆవిడికి నచ్చి మాత్రమే ఆవిడ వచ్చి చేశారండి. లేకపోతే శ్రియా మ్యామ్ ఉన్న బిజీకి, శ్రియా మ్యామ్కి ఉన్న పెద్ద సినిమాలకి, ఆవిడ ఇప్పుడు అసలుకే బాలీవుడ్, శ్రియా మ్యామ్కి అవసరమేం లేదు. జస్ట్ బికాజ్ ఆవిడకి కథ నచ్చి, క్యారెక్టర్ నచ్చి, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంత బాగా చేద్దాం అనుకుంటున్నారు కుర్రాలని, ఆవిడ కూడా వచ్చి చేశారండి. శ్రియా మ్యామ్ కూడా రితిక గురించి చెప్పినట్టే నేను మాతో పాటు నేపాల్కి తిరగడం జరిగింది, హిమాలయాస్ మౌంటైనరీస్కి తిరగడం జరిగింది. ఇంకెక్కడైనా తీసుకెళ్ళారా?